ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం మంత్రి ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ప్రజాపాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి హామీలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడ రాజన్న ఆశీస్సులు, భీమేశ్వర ఆలయం ఆ భగవంతుని సంకల్పం ఉండి అప్పుడో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సందర్భంగా ఆ నోటిఫికేషన్ ఫిబ్రవరి మాసంలో పోలింగ్ ఉండేటువంటి పరిస్థితి వల్ల తెలంగాణ మొత్తం 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో వివిధ కారణాలతోటి 7 మున్సిపల్ కార్పొరేషన్లకు, 116 మున్సిపాలిటీలకు, దాదాపు 2900 చిల్లర వార్డ్స్కు పోలింగ్ జరుగుతూ ఉంది. అందరికీ విజ్ఞప్తి చేస్తాను, కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి. ఎందుకంటే ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అర్బన్ ప్రాంతంలో ముఖ్యంగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలను కల్పించడానికి కొరకు ప్రతి మున్సిపాలిటీకి నిధులు కేటాయించడంతో పాటుగా మౌలిక సదుపాయాలను కల్పించే దిశలో అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాలు పేద ప్రజలు వేచి చూసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే మా ప్రభుత్వం రాగానే అర్హత కలిగిన పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్ల రూపంలో 5 లక్షల రూపాయల సహకారం చేసినాం. కాళ్లకు చెప్పులు అరిగేటట్టుగా తిరిగితే ఒక రేషన్ కార్డులో పేరు మార్చుకునే పరిస్థితి కానీ కొత్త రేషన్ కార్డు తెచ్చుకునేటువంటి పరిస్థితి లేని 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి దానికి విరుద్ధంగా ప్రజాపాలన ప్రభుత్వంలో ఈరోజు కూడా బహిరంగంగా ప్రజల ముందు చెప్పగలుగుతా ఉన్నాం ధైర్యంగా. ఎవరైనా అర్హత ఉండి రేషన్ కార్డు రాకపోతే ఈరోజు కూడా రేషన్ కార్డు తీసుకోవచ్చు. పేర్లు మార్పులు చేర్పులు ఎన్నికల కొరకు మాత్రమే కాకుండా ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తూ ఉన్నాం. ఈ ఆలయ అభివృద్ధిలో కీలకమైన పాత్రలో వారి భాగస్వామి గురించి అనేక సార్లు మనం చెప్పుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర అనేక మార్లు కలిసినప్పుడు ఈ దేవాలయం నిధులు వెచ్చించాలన్నప్పుడు భాగస్వామ్యంలో మన నిధులు రావడం వారికి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్ణయం రాబోతున్న వేళ షెడ్యూల్ వచ్చేటువంటి క్రమంలో ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము పేద ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న సందర్భంలో వచ్చిన ఎన్నికల్లో మీ అందరి మద్దతు కూడా గతంలో లోకసభలో ఇచ్చిన ఆశీర్వాదము, కంటోన్మెంట్లో ఇచ్చిన ఆశీర్వాదము, జూబ్లీస్ ఇచ్చినటువంటి ఆశీర్వాదము, ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 65% వరకు కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి ఆశీర్వాదం ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా చూపెట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెద్ద ఎత్తున కౌన్సిలర్గా, చైర్మన్గా చేయాలని చెప్పిన సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకు బీఆర్ఎస్ ఓటు వేయాలి, ఎందుకు బీజేపీ ఓటు వేయాలని చెప్పినటువంటి చర్చ కూడా జరుగుతున్న సందర్భంలో రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ, స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ప్రభుత్వం ఉంది, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని చెప్పినటువంటి భావన కలుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించమని సందర్భంగా కోరుతూ